యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక పాట పాడుకుంటూ దేవుని ఉపదేశం వినడానికి మన మనస్సును జాగ్రత్తగా సిద్ధపరచుకుందాం. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే, మరణమై నాకిక మేలు. సిలువ వేయబడినానయ్యా, నీవే నాలో జీవించుమయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ సిలువ వేయబడినానయ్యా, నీవే నాలో జీవించుమయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట ఏ దినమైనా ఏ క్షణమైనా నీ కొరకే నే జీవించేదా. శ్రమలైనా శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా, శ్రమలైనా నీదు ప్రేమ నుండి ఏవి ఎడబాపవయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా.
బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ లోకములోన నిందలు నాపై రాళ్ళై రువిన రంపాలై కోసిన, రాజులైనా అధిపతులైనా ఉన్నవి అయినా రాబోవువైనా, ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలు సాగేదనయ్యా. యేసయ్యా 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 నా యేసయ్యా, బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే, సిలువ వేయబడినానయ్యా, నీవే నాలో జీవించుమయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7, 8, 9 వచనాలు నేనే చదువుతున్నాను. అందరూ బైబిల్ తెరచి చూడండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదువబడిన
లేఖన భాగములో హాగూరు ప్రవక్త మోకరించి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హాగూరు ప్రవక్త మోకరించి దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునికి మొర్ర పెడుతున్నాడు, దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, దేవునికి మనవి చేస్తున్నాడు, దేవుణ్ణి యాచిస్తున్నాడు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము అని మాట్లాడుతున్నాడు. నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము. ప్రభునందు ప్రియులారా, హాగూరు ప్రవక్త దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నేను చనిపోకముందు నేను అడిగిన 2 మనవులు నాకు అనుగ్రహింపు అని వేడుకుంటున్నాడు. భూమి మీద పుట్టిన మానవులు, మనుషులు ఈ భూమి మీదనే శాశ్వతంగా ఉండరు. ఈ భూమి మీదనే ఎల్లకాలము బ్రతకరు. ఎందుకంటే మానవులందరూ, మనుషులందరూ చావునకు లోనైన శరీరములో బ్రతుకుతున్నారు. చావునకు లోనైన శరీరంలో జీవిస్తున్నారు. రోమాపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మానవుల శరీరాలు, మానవుల దేహములు చావునకు లోనైన శరీరములు, చావునకు లోనైన దేహములు. శరీరము కేవలం నిష్ప్రయోజనమైనది. దేహము అనేది కేవలం నిష్ప్రయోజనమైనది అని యేసు ప్రభువు అన్నాడు. ఎందుకంటే మానవ శరీరాలు, మానవ దేహములు చావునకు లోనైన శరీరములు, చావునకు లోనైన దేహములు. అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. యోహాను సువార్త 6:63. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నిష్ప్రయోజనమైనటువంటి శరీరం, ఎందుకు పనికిరాని దేహము అని ఎందుకు ఇక్కడ మనకు కనబడుతుందంటే, మనందరి శరీరములు, మానవులందరి శరీరములు చావునకు లోనైన శరీరములు. ఎప్పుడు చచ్చిపోతారో తెలియదు. ఆ మాట కూడా యాకోబు రాసిన పత్రికలో మనకు కనబడుతుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం.
4:14 యాకోబు 4:14 రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. బైబిల్ చెబుతుంది మీ జీవమే పాటిది అంటే ఏ పాటిది కాదు. ఇక్కడ ఒక ప్రశ్న కనబడుతుంది మనకు. మీ జీవమే పాటిది అంటే అర్థం ఏంటి? ఏ పాటిది కాదు. మానవుని జీవితం నీటి బుడగ లాంటిది. నీళ్ళలో ఒక రాయేసినప్పుడు బుడుగ వస్తుంది. చాలా బాగా వచ్చింది బుడుగ అని మనం చూసి సంతోషపడతాం. చూస్తుండగానే టపక్కుమని పగిలిపోతుంది. అలాగే మానవుని జీవితం చేద నుండి జారే బిందువు లాంటిది. ఇప్పుడైతే చేదబావులు లేవు, కానీ నా చిన్నతనంలో చేదబావులు నేను చూశాను. చేదబావులలో మరి తాడుకు బొక్కెన కట్టి ఆ బొక్కెన ఆ బావిలోకి విడిచి ఆ తాడుతో ఇట్లా కదిలించినప్పుడు బొక్కెన నిండా నీళ్లు నిండుతాయి. నిండినప్పుడు చేదుకోవాలి, చేదబావి అంటారు. అందుకే బొక్కెనలో నిండా నీళ్లు నిండినప్పుడు అక్కడ నిండిన నీళ్ళు మొత్తం ఎన్ని నీళ్లు నిండినాయో అన్ని నీళ్లు పైకి రావు. ఎందుకో తెలుసా? మన చేతులతో తాడును లాగినప్పుడు బొక్కెనేమవుతుంది? కదులుతుంది. నిండా ఉన్న నీళ్ళు ఏం చేస్తాయి? ఆంచుల పొంటి పోయి ఆ బిందువులు మళ్ళా బావిలోనే పడుతాయి. మానవుని జీవితం కూడా అంతే అన్నమాట. చేద నుండి జారే బిందువు. ఒక్కొక్కసారి ఆ తాడు చేతుల్లో నుండి జారిపోతుంది. మొత్తం బొక్కెన తాడంతా బావిలో పడిపోతుంది. మానవుని జీవితము చేద నుండి జారే బిందువు. మానవుని జీవితము త్రాసు నుండి ఎగిసిపోయే ధూళి. త్రాసు అంటే తక్కడి. తక్కట్లో వ్యాపారస్తులు పప్పు ఉప్పు అన్నీ కూడా జోకి అమ్ముతారు, అలా పెడతారు. మరలా ఎవరైనా కొనుక్కోవడానికి వచ్చినప్పుడు ఆ తక్కడిలో జోకుదామని ఆ రెక్కలు ఉంటాయి కదా, ఇట్లా పట్టుకొని ఉఫ్ అని ఊదుతారు వాళ్ళు. ఎందుకంటే తక్కడక్కడ పెట్టినప్పుడు కొంత ధూళి పడుతుంది, దుమ్ము ధూళి పడుతుంది. ఆ రెక్కలు పట్టుకొని ఊదుతాడు ఉఫ్ అని. ఆ ధూళికి ఎగిసిపోతుంది, ఎగిరిపోతుంది. పువ్వు లాంటిది మానవుని జీవితం. ఉదయాన మంచిగా చక్కగా వికసిస్తుంది, సాయంత్రం అయ్యేసరికి వాడిపోతుంది, తొడిమి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారై ఉన్నారు. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. మీ జీవమే పాటిది అంటే మా జీవము చాలా గొప్పపాటిది అని చెప్పుకోవడానికి వీలు లేదు. మీ జీవం ఏ పాటిది అంటే ఏ పాటిది కాదు. కొంతసేపు కనబడతాము, అంతలోనే మాయమైపోతాము. అది మానవుని జీవితం. మానవుని శరీరం చావునకు లోనైన శరీరం. కొంతసేపు మానవులు కనబడతారు, అంతలోనే మాయమైపోతారు. మానవుని జీవితము నీటి బుడగ లాంటిది, త్రాసు మీద ఎగిసిపోయే ధూళి లాంటిది, చేద నుండి జారే బిందువు లాంటిది, అడవి గడ్డి వంటిది, రాలిపోయే పువ్వు లాంటిది. అది ఏ క్షణమున రాలిపోతుందో ఎవరికి తెలియదు.
మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారు. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం రాలిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. మానవుని జీవితం పువ్వు లాంటిది, గడ్డి లాంటిది. అందుకే బైబిల్ ఏం చెబుతుంది? చావునకు లోనైన శరీరము, కేవలం నిష్ప్రయోజనమైన శరీరము. ఎప్పుడు ఆత్మ వెళ్ళిపోతుందో తెలియదు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. గనుక మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారు. అందుకు ఆగూరు ప్రవక్త ఈ విషయమంతా ఎరిగిన వాడై ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను చనిపోకముందు, నేను ఎట్లయినా చనిపోతాను, మరణమును తప్పించుకొని బ్రతుకు నరుడెవడు లేడు. నీవు మనుషులను మంటికి మార్చే దేవుడవు, నరులారా తిరిగి రండని సెలవిచ్చే దేవుడవు. కాబట్టి నేను ఎలాగూ చనిపోతాను, కానీ నేను చనిపోకముందు ఒక 2 మనవులు నేను చేస్తున్నాను, వాటిని నాకు అనుగ్రహింపుమని వేడుకుంటున్నాడు. దేవునికి వివరణ కూడా ఇస్తున్నాడు, దేవుణ్ణి కన్వీనియన్స్ చేస్తున్నాడు. ఆగూరు ప్రవక్త అడిగిన ఆ 2 మనవులేంటి? మొట్టమొదటి మనవి, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుమన్నాడు. లోకంలో ఎన్నో వ్యర్థమైనవి ఉన్నాయి, అవి నాకు దూరముగా ఉంచు, నా దరిదాపులకు రావద్దు. లోకములో దుష్టుడైన అపవాది అబద్ధములను నింపినాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఒక అబద్ధం కూడా నా దరికి రావద్దు. ఒకవేళ ఒక అబద్ధం నా దగ్గర ఉందనుకో, ఇక అబద్ధమునకు జనకుడైన సాతానుతో నాకు సంబంధం ఉన్నట్టే లెక్క. యేసయ్య అన్నాడు, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు సంబంధం ఏమీ లేదన్నాడు. ఒక అబద్ధం ఉన్నా సంబంధం ఉన్నట్టే. ఆగూరు ప్రవక్త ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమన్నాడు శ్రేష్ఠ భక్తుడు దావీదు. ఆగూరు ప్రవక్త అంటున్నాడు, లోకంలో వ్యర్థమైన ఎన్నో ఉన్నాయి, అవి నాకు దూరముగా ఉంచుము. లోకము నిండా, సంఘము నిండా అబద్ధాలే నిండి ఉన్నాయి. ఒక్క అబద్ధం నా దరిదాపులకు రావద్దు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. ఈ ఒక్క మనవి. రెండవ మనవి ఏంటి చెప్పండి? పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. పూర్తిగా పేదరికము నాకు ఉండొద్దు, అలాగే పూర్తిగా ఐశ్వర్యం కూడా నాకు ఉండొద్దు. నాకు తగినంత
ఆహారము దయచేయము, బట్టకు పొట్టకు చూస్తే నాకు సరిపోతుంది అన్నట్టు హాగూరు ప్రవక్త ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు. పూర్తిగా పేదరికము నాకొద్దు, పూర్తిగా ఐశ్వర్యం కూడా నాకొద్దు, తగినంత బతుకు నాకుంటే, జీవనోపాధి ఉంటే సరిపోతుంది. ఎందుకు అంటే దేవునికి వివరణ చెబుతున్నాడు. ధనం ఎక్కువైపోయింది అనుకో, కళ్ళు నెత్తికొస్తాయి, అహంకారం గర్వం వస్తుంది. ఇక దేవుడు ఎవడని నేను అంటానేమో. ఒకవేళ పూర్తిగా పేదరికంతో ఉంటే ఆకలికి దొంగతనం చేసి కడుపు నింపుకొని నీ నామమునకు దూషణ తెస్తానేమో. వద్దు స్వామి, పేదరికము నాకొద్దు, ఐశ్వర్యము నాకొద్దు, ఏదో తగినంత బట్ట పొట్టకు చూస్తే సరిపోతుంది అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఈ రెండు మనవులు ఎప్పుడు చేయాలట దేవుడు? నేను చనిపోకముందు ఈ రెండు మనవులు నాకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాడు. ఆస్తిపాస్తులు అడగడం లేదు, ఆరోగ్యం అడగడం లేదు, ఇండ్లు భవనాలు అడగడం లేదు, వెండి బంగారాలు అడగడం లేదు. ఆయన ఎంత గొప్పగా దేవునితో మాట్లాడుతున్నాడో చూడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం, భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ సమాజం ఈనాడు ఏమని ప్రార్థన చేయాలి? హాగూరు ప్రవక్త ప్రార్థన చేశాడు కదా, నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము అన్నాడు. మరి మనం చనిపోకుండా ఉంటామా? మనం కూడా ఒకనాడు చనిపోతాం. మరి దేవుని ఏమడగాలి? నేను చనిపోకముందు పాపినైన నేను పరిశుద్ధుణ్ణి కావాలి, పరిశుద్ధుడనైన నేను పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి, సంపూర్ణ సిద్ధి పొంది నీ ఎదుట నిలబడి జగత్తుకు పునాది వేయబడక మునుపు నీవు కన్న కల నేను నెరవేర్చాలి. ఈ ఒక్క పని నాకు చెయ్యమని దేవుణ్ణి అడగాలనా వద్దా? బైబిల్ ఏం చెబుతుంది? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి అని బైబిల్ చెబుతుంది. మీరు సంపూర్ణులు కావాలని బైబిల్ చెబుతుంది. క్రీస్తు సారూప్యంలోనికి మీరందరూ రావాలని బైబిల్ చెబుతుంది. క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మీరు కలిగి ఉండాలని బైబిల్ చెబుతుంది. క్రీస్తుకు ప్రతిరూపాలుగా, క్రీస్తుకు జిరాక్స్ కాపీలుగా సకల జనులు మిమ్మల్ని చూసినప్పుడు మీలో యేసు ప్రభువు కనబడేటట్టు క్రీస్తు పోలిక, క్రీస్తు రూపము మీకు రావాలని బైబిల్ చెబుతుంది. జగత్తుకు పునాది వేయబడక మునుపు దేవుడు కన్న కల మనమందరము సంపూర్ణ సిద్ధి పొంది దేవుని ఎదుట నిలబడాలని. ఈ ఒక్క పని నాకు చెయ్యమని మనము దేవుణ్ణి అడగాలి. నేను చనిపోకముందు ఇది నువ్వు చేసి తీరాలి. ఈ ఒక్క మనవి. హాగూరు ప్రవక్తకు రెండు మనవులు, ఇప్పుడు మనకి ఒక్క మనవి సరిపోతుంది. ఈ ఒక్క మనవి అడుగుతున్నామా? ఎలాగూ మన శరీరము చావునకు లోనైన శరీరం కనుక పాపాన్ని ఏలనివద్దు. చావునకు లోనైన
మన శరీరమందు పాపము ప్రభుత్వము చేయొద్దు, పాపమును ఏలనివ్వద్దు. ఎట్లాగూ చచ్చిపోతాం కనుక చచ్చిపోకముందు సంపూర్ణ సిద్ధి పొందిన వారమై దేవుని పిలుపునందుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోయేటట్లు మనం ప్రార్థన చేయాలి. దేవా, ఈ భూమి మీద నా ఆఖరి శ్వాస నేను వదలక ముందు యేసుక్రీస్తు ప్రభువు వారు మధ్యాకాశానికి రాకముందు నేను సంపూర్ణ సిద్ధి పొందిన భక్తునిగా ఎత్తబడాలి. ఇటైనా అటైనా ఈ భూమి మీద నా ఆఖరి శ్వాస వదిలేలోపు యేసునాథుడు మధ్యాకాశానికి వచ్చేలోపు మనకు అర్థం కావడానికి నీ రాకడలోపు నా పోకడలోపు నేను సంపూర్ణ సిద్ధి పొందిన భక్తునిగా భక్తురాలుగా ఎత్తబడాలి. క్రీస్తు స్వరూపము నాయందు ఏర్పడాలి. క్రీస్తు సారూప్యములోనికి నేను రావాలి. క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నేను కలిగిన వాడనై కలిగిన దాననై ఉండాలి. క్రీస్తు పోలిక, క్రీస్తు రూపము నేను ధరించిన వాడనై సకల జనులు నన్ను చూసినప్పుడు నాలో క్రీస్తు యేసే కనబడేటట్టు నేను సంపూర్ణుణ్ణి సంపూర్ణురాలను కావాలి. ఈ ఒక్క మనవి నాకు అనుగ్రహింపము, ఈ ఒక్క మనవి నాకు దయచేయమని మనం దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే బైబిల్లో ఆగూరు ప్రవక్త చెబుతున్నాడు, నేను చనిపోక ముందు అన్నాడు ఆయన. వాటిని నాకు అనుగ్రహింపమన్నాడు. మనం కూడా ఏమనాలి? నేను చనిపోక ముందు నేను అడిగిన మనవి నాకు దయచేయమని దేవుణ్ణి అడగాలి. ప్రభువునందు ప్రియులారా, ఈ లోకము శాశ్వతమైనది కాదు. లోకంలో మన జీవితము శాశ్వతమైనది కాదు. మనకున్నది ఏంటో, మనకున్న వాళ్ళు ఎవరో, అదంతా కూడా మనం విడిచిపెట్టి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవలసిన వారమే. గనుక శాశ్వత కాలం, నిత్యత్వం అంతా, యుగయుగములు దేవుడు కన్న కలను నెరవేర్చిన వారమైతే ఉన్నత మహిమలో దేవుని సత్యలోకంలో మనం ఉంటాము. అది శాశ్వతం. దేవుడే మనకు శాశ్వతం కానీ, దేవుడుండే సత్యలోకమే మనకు శాశ్వతం కానీ, మనం ఉంటున్న ఈ లోకము శాశ్వతం కాదు. మనం బ్రతుకుతున్న ఈ దేహము మనకు శాశ్వతం కాదు. కనుక ఉన్నతమైన విలువల కొరకు ప్రార్థన చేయాలి. ధర తక్కువ ప్రార్థనలు చేయొద్దు. అస్తమానం నాకు ఇది అది, నన్ను చూడు, నా కుటుంబాన్ని చూడు, నాకు అది కావాలి ఇది కావాలి, ఇంకా ఇవి మరి మనము అడగడం అనేది అది ఈ లోకం మట్టుకే, మనం ఉన్నంత మట్టుకే. కళ్ళు మూసిన మరుక్షణం మొత్తం లోకంతోనే మన బంధం తెగిపోతుంది. ప్రభునందు ప్రియులారా, మన ప్రార్థన ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? దేవా, నేను చనిపోకముందు నేను సంపూర్ణ స్థితి పొందిన భక్తుని కానీ భక్తురాలు కానీ నీ దగ్గరికి రావాలి. అలాగ అయ్యేదాకా బతికించు. బ్రతుకు సాలించేలోపు నేను అడిగిన మనవి నాకు దయచేయి. ఇలా అడగాలి దేవుణ్ణి.
చెప్పలేము. మరి మనందరికీ ప్రియమైనటువంటి అన్నగారు భిక్షపతి అన్న గారు ఆరోగ్యంగా బైక్ మీద వెనకాల కూర్చొని చక్కగా వెళ్ళినాడు. కానీ ఉదయం 11:30కు చక్కగా తయారై బైక్ మీద వెనక కూర్చొని 30 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు ఆరోగ్యవంతునిగా. అదే రోజు 9:09 శవమై ఇంటికి తిరిగి వచ్చినాడు. అంటే ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. కనుక ఏం చేయాలి మనం? ఆగూరు ప్రవక్త ఎంత తెలివైన ప్రార్థన, నేను చనిపోకముందు ఈ 2 మనవులు నాకు అనుగ్రహించు. మనం అడగాలి దేవుణ్ణి, దేవా నేను చనిపోకముందు నేను సంపూర్ణ సిద్ధి పొందిన వాడనై ఇక్కడ కళ్ళు మూయాలి. అప్పటిదాకా ఒకవేళ నా డేట్ వచ్చినా నువ్వు కనికరించి నాకు సంపూర్ణ సిద్ధి కలిగిన తర్వాతనే పిలుచుకో అని అడగాలి, దేవుణ్ణి వేడుకోవాలి. ప్రభునందు ప్రియులారా, మరి ఎప్పుడు ఏమి సంభవిస్తుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. భిక్షపతన్న గారి కుటుంబం ఎంతగానో గాయపడింది. వాళ్ళు శోక సముద్రంలో ఉన్నారు. అసలు వాళ్ళు ఇంకా ఎక్కడో ఊరికి వెళ్ళాడు, సాయంత్రం వస్తాడేమో అన్నట్టు. మనవలు మనవరాళ్ళు కూడా వాళ్ళంతా మెచ్యూర్ కాదు కనుక తాత వస్తుండొచ్చు, అట్లా రాకపోయేసరికి వాళ్ళు ఎంతో ఏడుస్తూ ఉన్నారు పిల్లలు. కనుక వారి ఓదార్పు కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయడం మర్చిపోవద్దని నేను ప్రభువు పేరిట మనవి చేస్తూ, ప్రతిరోజైతే దేవుణ్ణి ఆగూరు ప్రవక్త అడిగినట్టు మనము కూడా అడిగి దేవుడు కన్న కలను నెరవేర్చడానికి మనము తాపత్రయపడాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడు ఈ ఉపదేశం మనందరిలో అద్భుత రీతిగా ఫలింపజేయునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.